ఓకే. అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి బడ్జెట్ లేదంటున్నారు. అభివృద్ధి చేస్తానని చాలా ప్రాజెక్టులు ముందుకు తీసుకొస్తున్నారు. దాని గురించి ఏంటి? అభివృద్ధి వస్తుంది, ముందుకెళ్తున్నాం కదా. మనము ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మహిళల కోటీశ్వర్లు ఎట్లా కావాలని ఇవాళ చాలా స్కీమ్స్ పెడుతున్నారు, డెవలప్ కావాలంటున్నారు, స్వయం ఉపాధి పథకాలు పెడుతున్నారు, ఇన్కమ్ సోర్స్ కూడా చూపిస్తారు. ఇప్పుడు ఈ హైదరాబాద్‌లోనే చాలా ఎందుకు చేసిన దాని గురించి అమ్మ మీరు హైడ్రా విషయంలో చాలా మంది హ్యాపీగా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన అభివృద్ధి చేస్తానని అంటున్నారు. బట్ ఏంటంటే ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. అవునమ్మా, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, బతుకమ్మ కుంట ఉంది. బతుకమ్మ కుంట ఎవరు ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? కేసీఆర్ వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్నాడు. మరి మన తెలంగాణ అంటివి, తెలంగాణ అంటివి, బతుకమ్మ కుంట చరిత్రంగా చెప్పుకోవచ్చు మనం. మరి మీకు సాధ్యం కాదు, మాకెట్లా సాధ్యమైంది? వీళ్ళు ఎంత ఎంత బాగా బతుకమ్మ కుంట ఎంత బాగా తయారు చేసిండు రేవంత్ రెడ్డి గారు, కమిషనర్ గారు. మరి అది చెప్పుకోవచ్చు కదా. అంటే మీరేమో కబ్జా చేస్తారు, మేము వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తారు. మీ గురించి ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకుంటాడు లేడు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ ఏమంటారు ఒక కుటుంబ కుటుంబ కలహాలు ఉంటాం కదా. సో కాంగ్రెస్ లో కూడా అదే ఉంది. బట్టి విక్రమార్క ఒకటి చెప్పనమ్మా, ఒకటి వింటావా? ఎవరు ఏం లేదు, అందరం. కాకపోతే కాంగ్రెస్ పట్ల స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు అమ్మ మీద అందరూ అలుగుతారు. మరి కేసీఆర్ కుటుంబంలో కవిత ఓదిక్కుపోయింది, కేటీఆర్ ఓదిక్కుపోయిండు, కేసీఆర్ ఓదిక్కుపోయిండు, హరీష్ రావు ఓదిక్కుపోయిండు. మరి మీలాగనా? ఎవడన్నా కన్న బిడ్డనే మీ మీద చెప్పుకుంటుంది అన్ని. మా వాళ్ళు అట్లా చేస్తురా? ప్రతి ఒక్కరు సమర్థులే కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి పదవులు కావాలని ఆశించడం తప్పులేదు. నీకు ఇప్పుడు నీకు ఇది కాకుండా ఇంకో ప్రమోషన్ కావాలని నీకు ఆశ లేదా? నీకు ప్రతి మనిషి ఆశాజీవి. భూతద్దములు పెట్టి చూడొద్దు. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఈరోజు నీ ముందుకు వచ్చి నీ ముందర మాట్లాడుతున్నాను. నేను అందరికి అదృష్టం రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ది బెస్ట్ పార్టీ.